ఎస్ సార్, ఆగిపోయింది సార్ చూసారా ఎందుకు చూసారా సార్ ఆగిపోయింది సార్. ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే టెలిగ్రాఫ్ ఎప్పుడైతే కనెక్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మనకి ఇలాగా స్క్రీన్ షేర్ చేస్తుంటే స్టాప్ అయిపోతుంది. మీకు బాగానే ఉంటుంది కదా సార్ మీరు చేస్తుంటే? నాకు బాగుంది సార్, నాకు చాలా బాగుంది ఇది, ఆ, క్లారిటీ ఉంది, అదే అంతా బాగుంది సార్. అదే అంటే స్క్రీన్ షేర్ చేస్తుంటే నేను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి వాయ్ తెలియదు. ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంది? చూడాలి, చెక్ చేయాలి సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ టెలిగ్రామ్ కి ఎలాగవుతుంది, దీనికి ఎలాగవుతుంది అనమాట? రెండింటికి అలాగే అవుతుందా? రెండిటికి. ఓకే, అవి ఒక చూద్దాం. పని చేయండి సార్, ప్రస్తుతానికి అయితే మీకు స్క్రీన్ షేర్ చేయాలంటే టెలిగ్రాఫ్ ను డిలీట్ చేయండి, టెలిగ్రామ్ లోనే కంటిన్యూ అవ్వండి, మళ్ళీ టెలిగ్రాఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంతో ఏమైనా చూద్దాం సార్. అదే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు, ఎందుకు అలా అవుతుందో అన్నది తెలియదు అంతే. ఓకే ఓకే సార్, చూద్దాం సార్ దాన్ని, రేపు చూద్దాం దాన్ని ప్రాబ్లం ఏంటో. అదే అదే చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్, సార్ సార్ చెప్పండి సార్. ఏకప్రసాద్ సార్, నాగప్రసాద్ సార్. సార్ చెప్పండి. ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి. సార్ 1 minute సార్, ఇంకా బ్లర్ వస్తుంది సార్. మీకు అవుతుందా కోనేటి బాబు సార్? లేదు సార్, బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుంది సార్, బ్లర్ వస్తుంది ఇంకా. ఉదయం ఎట్లా వచ్చింది సార్? మరే అంటే ఒకసారి ఏం చేస్తారంటే, ఒకసారి లెఫ్ట్ అయ్యి మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చి అప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఒక 1 minute ఆగి రండి. ఆగి వస్తే మీటింగ్ కలవచ్చు సార్, అది ప్రాబ్లం. అది ఒకసారి లెఫ్ట్ అయ్యి మీరు 1 minute ఆగి రండి, చూద్దాం, చెక్ చేద్దాం. శ్రీనివాస్ సార్, మీకు శ్రీనివాస్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నిన్న సార్. మీరు ఏదో షేర్ చేసుకుంటున్నారు కదా, రండి, వెల్కమ్. మీకు క్లియర్ చేద్దాం. శ్రీనివాస్ ఎంఎస్ రావు, ఇక ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, వెల్కమ్. మీరు మన కేవీకే యాదవ్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. కేవీకే యాదవ్ సార్ గుడ్ మార్నింగ్. జేవి సత్యనారాయణ సార్ గుడ్ మార్నింగ్. సార్ అయితే జేవి సత్యనారాయణ సార్ అయితే మొత్తం దుబాయ్ లేక మొత్తం బిజీ అయిపోయారు సార్, మొత్తం మాట్లాడలేదు ఇంకా. జేవి సత్యనారాయణ సార్కి అక్కడ సిగ్నల్ అందుబాటులో ఉండట్లే, దాని వలన సార్ షేర్ చేసుకోలేకపోతున్నారేమి, మాట్లాడలేకపోతున్నారు. సార్ కోనేడు బాబు సార్, మీరు వెల్కమ్ సార్. కేవీకే యాదవ్ సార్ వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. మీ వాయిస్ ఇంటా ఉండాలి బూస్టింగ్ కి. సూపర్ సార్, రోజు సెషన్ అల్లాకలంగా జరుగుతుంది సార్. సూపర్ సార్, సూపర్. నిజంగా అంటే మామూలుగా కొత్త కొత్త మెంబర్స్ కి చాలా మంచి ఆపర్చునిటీ సార్. ఎందుకంటే చాలా మందికి కూడా వాళ్ళ అప్లైనర్ అనేది అందుబాటులో లేని పర్సన్స్ అందరు కూడా ఈ మీటింగ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. అది ఒక హ్యాపీ సార్. చాలా చాలా సార్, మీలాంటి వాళ్ళంతా చాలా చాలా హెల్ప్. చాలా హ్యాపీ సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటలో అర్థం అవుతుంది సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అలాంటిది ఏం లేదు. ఆల్రెడీ ఒక ఉమా మేడం అయితే ఈ రోజు రాలే, ఆల్రెడీ మన మేడం కూడా అయితే, ఆమె ఉమా మేడం కదా, ఆమె చాలా ఆనందపడింది పాపం. ఆవిడకి అయితే టెన్షన్ తగ్గిపోయింది సార్. మెయిన్ ఏంటంటే మొన్నటి వరకు ఏంటంటే ఏమైంది ఏంటి అన్న టెన్షన్ లో ఉన్నారు కదా మేడం, ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. అంటే మనం లైవ్ లో ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూపించాం కదా సార్, మేడం తో ఓపెన్ చేసి చూపించాం కాబట్టి కొద్దిగా రిలాక్స్ గా ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు మేడం, అంతా బాగానే ఉందని చెప్పాక మేడం చాలా రిలాక్స్ అవుతున్నారు. వస్తారు, మీటింగ్ లో వస్తారు. అందుకని చాలా అంతే మనందరూ కూడా, మన టీం అందరు కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నారు మేడం అయితే. చాలా మీటింగ్ లో అట్లా ఉండాలి సార్. ఇప్పుడు ఏదో నెగిటివ్ మాటలన్నీ మాట్లాడుతుంటే ఎట్లుంటదంటే, జనాలు మేము ఇప్పుడు పల్లెలో ఉంటాము,
ఏదో మీటింగ్ ఉంటుంది, మాకు రైతు ఎవరో ఒకరు మా పక్కన ఎవరో ఒకరు ఉంటారు. ఇలాంటి వాగ్దానాలన్నీ ఇట్లాంటి నెగిటివ్ మాటలన్నీ మాట్లాడుతుంటే సిస్టమ్ వాల్యుబుల్ ఉండదు సార్. సరే ఇప్పుడు ఒకవేళ మనం కష్టాలు ఉంటాం, ప్రైస్ పెరగలేదు, మనకు కూడా అందరికి పెరగాలనే ఉంది. కాబట్టి మనం దాని ఏదన్నా కానీ క్లాస్ గా ఒక బిజినెస్ మైండ్ తో మాట్లాడాలి, కానీ ఏదో నెగిటివ్ మాటలన్నీ మాట్లాడితే జనం వినేదానికి పక్కన బాగుండదు. అట్లా బాగుండదు సార్. బిజినెస్ అంటే బిజినెస్ గానే ఉండాలి సార్. ఇంకోటి ఏంటంటే సార్, కేవీకే యాదవ్ సార్, ఇంకోటి ఏంటంటే ఓన్లీ రేట్ ఫ్లక్చువేషన్ గురించి ఎవరు ఆలోచిస్తారంటే, ఏం వర్క్ చేయకుండా ఏం చేయకుండా మామూలుగా బై చేసి హోల్డ్ చేసి ఉంటారు చూసారా, వాళ్ళే ఎక్కువ ఆలోచించేది. అంటే యాక్టివ్ లో ఉన్న పర్సన్స్ అయితే చాలా మంది మన టీం మెంబర్స్ ఎవరైనా సరే, యాక్టివ్ లో ఉన్న మెంబర్స్ ఎవరు రేటు ఫ్లక్చువేషన్ గురించి ఆలోచించారు. ఇంకోటి ఏంటంటే సార్, న్యూ పర్సన్స్ కి చాలా మంచి అవకాశం సార్. అంటే సిస్టమ్ ఇప్పుడు వచ్చే అందరికీ మంచి అవకాశం, చాలా మంచి అవకాశం, గుడ్ ఆపర్చునిటీ. అంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరుకుద్దని అనుకోలేం కదా సార్ మనం లైఫ్ లో. ఇప్పుడు మొన్న ఒక సార్ షేర్ చేసుకున్నారు, ఉన్నారు సార్ ఆ రోజు. ఆ సార్ ఏమని షేర్ చేసుకున్నారంటే, సార్ ఇప్పటికి ఆల్రెడీ మనకి 90 పైసాకి వెళ్ళింది. ఇప్పుడు ఎంత హోల్డ్ చేసుకున్నాం అంత హోల్డ్ చేసి పెట్టుకుంటాం. అంటే ఫ్యూచర్ లో దీనికన్నా ఇంకా తగ్గిపోద్దని ఛాన్స్ ఉండదు కదా. ఒకవేళ తగ్గినా కానీ కొద్దిగా శాతమే తగ్గుద్ది, కానీ పెరిగితే పెరిగితే ఆ సార్ మాటలో నిజంగా చాలా, అంటే ఆ సార్కి ఎంత హోప్ చూడండి. న్యూ పర్సన్ అయినా సరే ఆ సార్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అయినా కానీ ఆ సార్కి ఎంత ఓపు ఉందో చూడండి, ఎంత నమ్మకం ఉందో. అంటే మనం ఎప్పటి నుంచో మనం సిస్టమ్ తో కంటిన్యూగా అవుతున్నా గానీ ఒక్కొక్కసారి మనమే నెగిటివ్ అవుతూ ఉంటాం కదా. కానీ వాళ్ళు చూడండి, న్యూగా వచ్చిన పర్సన్స్ కూడా వాళ్ళు సిస్టమ్ లో ఉన్న డెప్త్ అయి తెలుసుకొని వాళ్ళు ఎంత పేషెన్సీగా ఉన్నారు, ఎంత వాళ్ళు టార్గెట్ ఒకటే పెట్టుకున్నారు సార్. సార్ 3 years 4 years కాదు సార్, నాకు 10 years కి సార్, నేను అవసరం లేదు, నేను 10 years వరకు నేను వెయిట్ చేస్తా. నాకు అప్పుడుకి ఒకవేళ ఒక పీస్ మీద ఒక $10 వెళ్ళినా చాలు నాకు అన్నట్టుగా వాళ్ళు. అది సార్, అది వాళ్ళ టార్గెట్ అనేది. అంటే 10 years లో మనది ఏదైనా కానీ ఓల్డ్ ప్రైజ్ కి రీచ్ అయినా $13 సార్. అవునా కదా సార్? అంతే కదా సార్. మనది ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవడం అంటే జరిగిందంటే ఓల్డ్ ప్రైజ్ క్రాస్ అవడం గ్యారంటీ. అంటే ట్రేడింగ్ అనేది జరుగుతా ఉండేగా. అంటే ఒకటేసారి ఫ్లక్చువేషన్ అవ్వడం జరగదు, కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతా అలాగే పైకి వెళ్తా ఉంటది. అప్పుడు మనం ఏదైనా కానీ హ్యాపీగా ఉంటాం, కొద్దిగా పేషెన్సీతో వెయిట్ చేయాలంతే. అవును సార్. సార్ మీ వర్క్ సార్, మీరు ఎక్సలెంట్ వర్క్ సార్ కేవీకే యాదవ్ సార్. మీరు కూడా ఆఫీస్ పెట్టి నిజంగా ఎంత మందికి హెల్ప్ఫుల్ గా మీరు ఉన్నారన్నది చాలా చాలా ఇదంతా ఒక ఎత్తు సార్. అబ్బాయి చాలా దూసుకుపోతున్నాడు సార్ ట్రేడింగ్. ఆయన మహాన్మాడు, మన వేణు సార్ గాని కోనేటి బాబు సార్ హెల్ప్ సహాయంతో, వాళ్ళ సహాయంతో ట్రేడింగ్ అబ్బాయి బాగా నేర్చుకుంటున్నాడు. నిన్నైతే ఒక 10,000 తీశాడు సార్. 10,000 బిఎన్పి పెరిగింది కదా, గమనించినారా? బిఎన్పి నేను 1 lakhs 2 lakhs వాడు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటాడు. నిన్న బిఎన్పి ఎంతలో లోయెస్ట్ ఉన్నప్పుడు కొన్నాడు, నిన్న హైయెస్ట్ పోయినాక మళ్ళా డాలర్స్ మార్చాడు సార్. $100 తీసినాడు. అట్లా ఆఫీసులో ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నాడు సార్. నాకు ఈ పీవీసీ మెట ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సిస్టమ్ ఈ బిజినెస్ ఇది ఒక ఎత్తు అయితే, ఆయన ట్రేడింగ్ నేర్చుకోవడం వల్ల ఆయన రూట్ లో నాకైతే ఆఫీస్ పావనమైంది సార్. నాకు ధన్యమైంది సార్, ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్ చెప్పండి సార్. మరి సార్ చెప్పలేదు, మరి కంగ్రాచులేషన్ చెప్పండి అయితే. సార్ చెప్పాలి సార్, మన సార్ రాజేష్ సార్ వేణు సార్ ను ప్రవేశపెట్టడం, అందరం కూడా హెల్ప్ గా అందరం చేసుకుంటా ఉందాం, అది నో ప్రాబ్లం. ఏదైనా సరే మన ఫ్యూచర్ గురించే, మనం ఏ చేసినా కానీ మన ఫ్యూచర్ గురించే సార్. సూపర్ సార్. మనకు కొంతమంది లీడర్లు, ఇప్పుడు మన సారు చంద్రశేఖర్ సార్ గాని, కేఎస్ రాజు సార్ గాని, రమేష్ సార్ గాని, మీరు గాని, ఇంకా మన సార్ ఏకే ప్రసాద్, కొంతమంది లీడర్స్ ఎట్లా ఉన్నారంటే మహానుభావులు, ఎలాంటి మనకు ముందుకు పోయేదానికి అవకాశం ఇస్తున్నారు. కొంతమంది అర్థం చేసుకోలేకున్నారు, కానీ మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు సార్ ముందుకు పోయేదానికి మాత్రం. చాలా సూపర్ సార్. వింటుంటారు, మనం మాట్లాడలేం కానీ చాలా సూపర్. ఇదంతా కూడా మన రాజేష్ సార్ గారు గ్రేట్ సార్. ఆ ఆపర్చునిటీ అనేది రాజేష్ సార్ స్టార్ట్ చేయకపోతే ఈ రోజున అందరం కూడా ఇంతలాగా మనం డెవలప్మెంట్ అవ్వే వాళ్ళం కాదు. ఏమవుతాం అదే సార్, మనకు
పెన్ను జనరేషన్ చేసుకుంటే అర్థమవుతుందా, ముందుకు పోయేది అర్థమవుతుందా, ఎస్ సార్, ఎందుకు పోయేది ఎస్. అర్థమవుతుందా? ఏమీ తెలియదు. మనకి ఏమి అర్థం కాదు సార్ మనకు. ఉం? మహానుభావుడు రాయ్ సార్ కానీ శంకర్ సార్ ఎవరైనా కానీ ఉదయం సాయంకాలం మీటింగ్ లేకపోతే మనం ఏం చేయలేం సార్. ఏం మధ్యలో చేయలేము సార్. లీడర్స్ మీటింగ్స్ సూపర్. మీటింగ్స్ నువ్వు మీటింగ్స్ కూడా మెయిన్ సార్, నువ్వు ఇంపార్టెంట్ కూడా సార్. ఫస్ట్, మీరు కూడా ఫస్ట్ లైట్ గా మాట్లాడుతున్నారు సార్, ఇప్పుడు దుమ్ము దులిపేస్తున్నారు సార్ మీరు కూడా. సూపర్ సార్ సార్. సార్ అలా ఇట్లేదు. అండ్ మనందరం ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి ఇంకేంటంటే అంటే కొత్త పర్సన్స్ తో మాట్లాడాలంటే ఏదైనా భయంగా ఉంటది. ఇప్పుడు అలా ఏం లేదు సార్. మనందరం ఒక ఫ్యామిలీ అని అనుకున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇంకా నాకు భయం అనేది లేదు సార్. ఇంకా అందుకనే ఏదైనా మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా మాట్లాడతాం అలా మాట్లాడతాం. ఏం భయం సార్, భయం ఉంది ఏమంటే మాకు మేము రాయలసీమ మొరటి కాబట్టి మేము మాట్లాడలేం కానీ భయం ఏం భయం లేదు సార్. మొరటిగా మేము క్లాస్ గా మాట్లాడలేం అంతే. సార్ నేను రాయలసీమ పెట్టినా, నో ప్రాబ్లం. నంద్యాల. అవునా సార్, నంద్యాల సార్. నంద్యాల. బాబా సూపర్ సార్. మరి ఎప్పుడు సార్ కలయిక? వస్తాను సార్, వస్తాను. వస్తే మన మొత్తం అందరిని కలుస్తాం సార్. మన పీవీసీ మేట ఫ్యామిలీని కలుస్తా, మన ట్రేడింగ్ సార్ ఫ్యామిలీని మొత్తం అందరిని కూడా కలుస్తా కంపల్సరీ. సంతోషం సార్. సరే సార్, మన మెంబర్స్ అందరినీ కంపల్సరీ కలా సార్. కలకపోతే ఎలాగా? మన నిన్న దాని శంకర్ ఒక సార్ ఆయన, ఒక భాస్కర్ రెడ్డి అని మా ఊరాయన బెంగళూరులో ఉన్నాడు సార్, పీజీ నడిపిస్తున్నాడు, ఆయన రిలేటివ్ చేస్తాడు. ఆయన ఆయన పొలానికి అంటే కోరు గుత్తకి ఇచ్చినాడు, ఆయన డబ్బులకు వచ్చినాడు ఆఫీస్ కు. ఓకే. బాబా గారు ఆఫీస్ బాగా నడుస్తుందా, బిజినెస్ చిన్న వ్యాపారం అన్నాడు. అబ్బాయి జాబ్ పంపించకుండా ఇట్లా తిప్పినావంటే, ఏం జాబ్ బావ, ఒకరి కింద మనకెందుకు, మన అబ్బాయి ఈ రకంగా సంపాదిస్తున్నాడు, ఇది పరిస్థితిలే. ఏంది స్వామి, నాకు తెలియకుండా నేను బెంగళూరు నుండి ఏం చేయాలా, నువ్వేంది జమ్మడులో ఇట్ట చక్రం తిప్పుతున్నావు అన్నాడు. అంటానే పర్సన్ ఇద్దరు ముగ్గురు పర్సన్ వచ్చారు సార్. యాదవ్ సార్, మనం ఎక్కడ ఉన్నాం అన్నది కాదు, మన టాలెంట్ ఎలా చూపించామన్నది కావాలంతే. ఇద్దరు ముగ్గురు పర్సన్ వచ్చారు సార్. మామూలుగా వ్యాలెట్ తీసుకొని ఒక ఆయన పిన్ జనరేషన్ చేసుకోవాలంటేనే అబ్బాయి ఏం చేశాడు, దేని లేదు సార్ మీ దాంతో అన్నాడు. పంపి సార్ పంపి వినయ్, ఒక 1000 రూపాయలు పంపించే మొత్తం అంతా పిన్ జనరేషన్ చేయంటున్నాడు. ఏంది బావా, ఏంది ఇదంతా అంటున్నాడు ఆయన బెంగళూరు నుంచి వచ్చి. చెప్తే సార్ ఏంది బావ అంటే, కనీసం అంటే 2000 కానీ 3000 కానీ 5000 వరకు రోజు సంపాదిస్తున్నాడు బావ వినయ్ అనే. ఏం సాఫ్ట్వేర్ వాళ్ళ బావ, ఒకరి కిందకి పోకుండా ఎవరు కావాలి, ఏం జాబ్ కావాలి నీ కొడుకు అనే. అదైతే ఎక్సలెంట్ సార్. వినయ్ నైట్ 8 గంటలకు 9 గంటలకు అబ్బాయి పనుకున్నంత వరకు దాన్ని చూసుకుంటూనే ఉంటాడు. మీటింగ్ ఇప్పుడు ట్రేడింగ్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతాయి కదా, అట్లా కానీ మళ్ళీ ఇప్పుడు నైట్ కానీ ఇంకా ఆయన మీటింగ్ వినుకుంటా అది చూసుకుంటా ఉంటాడు సార్. నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నానా, ఏదైనా చూసుకుంటా అని చెప్పాను. నా పీసీ మెట నా సిస్టమ్ ఒక ఎత్తు అయితే ఆయనదే ఒక ఎత్తు సార్. నాకైతే ఆఫీస్ జనాలు రావడం పోవడం నాకైతే ఆనందంగా ఉంది సార్. దేవుని వల్ల మీలాంటి లీడర్లు మీరందరూ ఉండడం వల్ల ఆనందంగా ఉంది సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉంది సార్, ఇంకా ఉంది. మన పీవీసీ మెట ఏదైనా సరే ఏదైనా మంచి అప్డేట్ వచ్చిందంటే మీరు అసలు బిజీ షెడ్యూల్ అయిపోద్ది. ఆఫీస్ అనేది మీకు ఖాళీ ఉండదు. ఆల్రెడీ చూసాం కదా ఒకసారి, మనం ఇంతకుముందు చూసాం కదా సార్, ఒక ఇచ్చిన అప్డేట్ మూలన అప్పుడు మీకు మాట్లాడే ఖాళీ కూడా లేకుండా అంత బిజీగా అయిపోయారు. సేమ్ అలాగే ఉంటది. అంటే ఓల్డ్ అంటే పాత రోజులు అనేవి వస్తాయి. నో ప్రాబ్లం. సార్ ఈజీ మేట $1 $1 పోతే ఇంకా కేక సార్, జమ్మలడుగులో ఊపుతా. సరే సార్, ఆశామాషిగా ఉండదు సార్. కేకి యాదవ్ అంటే ఆశామాషిగా అయితే ఉండదు. వందలు 1000 1500 మన 1400 మనం కొన్నాం కదా, ఆ రేటుతో పని లేదు. ఓన్లీ $1 $1 సార్. నేను నా ఊపాలంటే జమ్మడుగులో అది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా చాలా టైం తీసుకుని మాకు షేర్ చేసుకున్నారు. నిజంగా మీ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్, చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామకృష్ణ సార్, రామకృష్ణ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నిన్న ఏదో అడిగినట్టున్నారు కదా మీరు. సార్ అది నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈ 12 పదాలు కొట్టినా కూడా నెక్స్ట్ కొట్టినాక ఏం కనపడటం లేదు సార్. అది ఒక్కసారి చెప్పండి సార్. అట్లా ఇంపోర్ట్ వ్యాలెట్ అని వచ్చిందా, ఏమీ కనిపించట్లేదా? అది సార్ బాబు దగ్గర ఇచ్చాను, బాబు చేస్తున్నారు సార్. చెప్పండి సార్. ఓకే సార్. అంటే స్క్రీన్ షేర్ చేస్తారా? అవసరం లేదా? చేస్తారు సార్. స్క్రీన్ షేర్ చేయండి.
ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే సేఫ్ వాళ్ళలోకి వెళ్ళండి. ఆ కీవర్డ్స్ అని బుక్ లో రాసి పెట్టుకున్నారు కదా సార్. ఆ, ఓకే ఓకే, లాక్ ఓపెన్ చేయండి. ఓకే, స్టార్ట్ బ్యాకప్. సార్ ఓపెన్ అయింది కదా. ఒకటి వ్యాలెట్, ఆ, ఒకటి ఏ సతీష్ అని చేశారు, ఆ, కృష్ణ ఆ, 3 అని కూడా చేశారు. అవును అయింది కదా సార్. సార్. మూడు వ్యాలెట్లు అయినాయి కదా. ఇంకోటి పైన అది వ్యాలెట్ 1 అని ఉంది, అది కొత్త వ్యాలెట్. ఆ, అది ఒకసారి టచ్ చేయండి, వ్యాలెట్ 1 అనేది. ఆ, తెచ్చు. అది టెంపరీ క్రియేట్ చేసినది. ఓహో, ఓకే, అది 0, ఇంకా ఈ అందులో ఏ ఏం లేదు కదా సతీష్ ఫండ్. కృష్ణ అనేది ఇంపోర్ట్ చేసింది. ఓకే, ఈ రెండు అయితే ఇంపోర్ట్ అయినాయి సార్, ఏ సతీష్ అనేది, కృష్ణ అనేది. నెక్స్ట్ అని కొట్టినాక అది పదాలు కొట్టినాక అది కొట్టే మళ్ళీ ఏం కొట్టాలి సార్? అర్థమే కాలేదు. నెక్స్ట్ అని కొట్టారా, కొట్టిన తర్వాత ఇంపోర్ట్ వ్యాలెట్ అని వస్తుంది సార్. ఆ, ఆ ఇంపోర్ట్ వ్యాలెట్ అనేది ఓకే చేస్తే అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ వ్యాలెట్ 1 అని అలా వస్తుంది అనమాట. ఉమ్. ఇప్పుడు ట్రస్ట్ అప్పుడు మీరు కావాలి. ట్రస్ట్ వ్యాలెట్ లో ఆ అకౌంట్ కి ఏదో చూపించట్లేదు అని చెప్తున్నాడు కదా డాడీ. ఫినిష్. ఒకసారి చూపించండి, ఏం చూపించట్లేదు అంటే కీవర్డ్స్ తప్పించి మిగతాయి చూపించండి. ఓకేనా, కీవర్డ్స్ అనేవి షో చేయండి. ఇవ్వచ్చు చూపించు. ఓకే, ఏం కావాలని. ఇక్కడ ఓకే, ఫినిష్ అని చేసుకోండి. టోకెన్స్ టేకింగ్ డాటా ఇవ్వనా. ఓకే, ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఓకే, సార్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ పిన్ జనరేట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ న్యూ పిన్ అని కొట్టారు అనుకో, ఇది ఏమవుతుందంటే టోకెన్ స్టేకింగ్ పేజ్ లోకి వెళ్తుంది అనమాట. టచ్ చేయండి ఇప్పుడు క్రియేట్ న్యూ పిన్ అనేది. ఓకే, ప్రొసీడ్ ఎనీవే అని టచ్ చేయండి కింద, ప్రొసీడ్ ఎనీవే. ఓకే, ఓకే, కనెక్ట్ వ్యాలెట్ అని చేయండి. మేబీ నాకు తెలిసి డి ఆప్షన్ రావచ్చు. కనెక్ట్ టచ్ చేయండి, ఇది డి ఆప్షన్ వస్తుంది. ఓకే, అవ్వదు. దీని మూలనే అక్కడ మన సేఫ్ వాళ్ళు పిన్ జనరేట్ చేసుకోమనేది అనమాట. అవును సార్, ఇలానే వస్తాం సార్. ఇలానే వస్తుంది. అవును సార్, అవును సార్. ఇది ఏంటంటే సార్, మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో డియాప్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు పిన్ జనరేట్ చేయాలన్నా కానీ ఇక్కడ యాక్సెప్ట్ అవ్వట్లేదు అనమాట. దాని గురించే మీకు సేఫ్ లో ఇందులో ఉన్న 12 కీవర్డ్స్ అనేది అందులో వేసుకొని ఆ సేఫ్ లో మీరు జనరేట్ చేసుకోమన్నది అందుకని అనమాట. ఇక్కడ బదులు అక్కడ చూసుకోవచ్చు అకౌంట్ ఇంపోర్ట్ చేసుకున్నాక. అవును సార్, అంతే. అవునవును. అంటే మీరు ఇక్కడ నుంచి వ్యాలెట్ అనేది అక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారనుకో, అక్కడ మీరు ఓకే. పిన్ జనరేట్ అనేది అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు నో ప్రాబ్లం. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. డియాప్స్ అని అక్కడ రావట్లేదు అనమాట, ఇక్కడ డియాప్స్ అని వస్తుంది కాబట్టి క్రియేట్ అవ్వదు అనమాట. ఓకే, క్లోజ్ ఇక్కడ చేసేయండి సార్, ఇక్కడ ఇది అవ్వదు. ట్రస్ట్ వ్యాలెట్ లో చేయాల్సినవి ఇంకేమన్నా అక్కడ చేసుకోవాలి సార్? ఇక్కడ ప్రతిదీ అక్కడ చేయాల్సినవన్నీ అక్కడ చేయొచ్చు సార్. సార్ ప్రతిదీ కూడా అక్కడ చేయొచ్చు. సేమ్ ఇక్కడ మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో ఏమేమి చేస్తారో ప్రతిదీ కూడా అక్కడ చేయొచ్చు. మీరు స్టేకింగ్ చేయొచ్చు, ఫార్మింగ్ చేయొచ్చు, విత్డ్రాల్ పెట్టచ్చు, పిన్ జనరేట్ చేయొచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ప్రతిదీ కూడా. ఇప్పుడు మీరు ఇందులో ఒకటి వ్యాలెట్ ఓపెన్ చేయండి, ఎక్స్ప్లోర్ అని ఉంది కదా కింద, ఎక్స్ప్లోర్ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ డియాప్స్ అని ఉంది చూసారా, అక్కడ టచ్ చేయండి. ఓకే, మీరు అక్కడ టైప్ చేయండి టోకెన్ స్టేకింగ్ .io అని. టోకెన్ స్టేకింగ్ .io. ఎస్, బిఎన్బి స్మార్ట్ చైన్ సార్, బిఎన్బి స్మార్ట్ చైన్ క్యాన్సిల్ చేయండి అది. ఓకే, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టి కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఇప్పుడు గో కొట్టండి. ఇప్పుడు అది టిక్ మార్క్ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు టోకెన్ స్టేకింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ పిన్ జనరేట్ చేస్తే ఓకే, లేకపోతే ఇక్కడ చేసుకోవచ్చు. కనెక్ట్ వ్యాలెట్ అని టచ్ చేయండి. ఇది 9 7 0.
సో సార్ అది టెంపరీగా వర్క్ అవట్లే అని ఇక్కడికి మార్చుకున్నాము. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మీరు పిన్ ఇవ్వండి. ఇక్కడ పిన్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ఎస్ సార్. క్రియేట్ న్యూ పిన్ అని కొట్టండి. బిఎన్బి ఉన్నాయి కదా సార్? ఉన్నాయి సార్. ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ కొట్టండి. ఓకే. లో అని ఉంది కదా, ఆ లోని టచ్ చేయండి ఒకసారి. మిడిల్. ఓకే, కన్ఫర్మ్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఓకే, 1 మినిట్. ఓకే సార్. ఈ బాక్స్ లో మీ పాస్వర్డ్ అనేది ఓల్డ్ పెట్టుకుంటారా, న్యూ పెట్టుకుంటారా అన్నది రెండు కూడా సేమ్ పెట్టండి. ఓకే, పై బాక్స్ లోను సేమ్ ఉండాలి, కింద బాక్స్ లో కూడా సేమ్ ఉండాలి. ఓకే, సబ్మిట్ చేయండి సార్. కంగ్రాచులేషన్స్. ఓకే, ప్రొసీడ్ టు లాగిన్. ఇప్పుడు మీరు ఆ పిన్ ఇవ్వండి. సూపర్ సార్, మీ అబ్బాయి స్పీడ్గానే ఉన్నారు. ఓకే, అవును సార్, సాఫ్ట్వేర్ సార్. వావ్, సూపర్ సార్. అందుకని మరి ఆ స్పీడే తెలిసిపోతుంది సార్. ఓకే సార్, వావ్, అదే సూపర్. ఒకసారి స్టేకింగ్ వాలెట్ టచ్ చేయండి సార్. ఓకే, 236 ఉన్నాయి. ఇక్కడ 500 అవుతాయి కనుక మనం రీస్టేకింగ్ అనేది చేసుకోవాలి. ఓకే సార్, పైకనండి కొద్దిగా. రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. పైకి ఫార్వర్డ్ చేసి రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. ఓకే, 622 ఉన్నాయి కదా సార్. ఇక్కడ మనకి 1000 పీస్ మెట్ ఎప్పుడు అవుతాయో అప్పుడు మీరు కావాలంటే రీస్టేకింగ్ చేసుకోవచ్చు. వ్యాలెట్ స్టేకింగ్ కొట్టేది సార్. టచ్ చేయండి సార్ ఒకసారి వ్యాలెట్ స్టేకింగ్. ఓకే, 207 ఉన్నాయి సార్. ఇందులో ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇక్కడ కూడా 1000 అవుతాయి కనుక స్టేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే సార్. మీరు ఏం చేస్తారంటే సార్ వ్యాలెట్ లో ఇప్పుడు వ్యాలెట్ స్టేకింగ్ లో 207 ఉంది సార్ బాబుది, దాన్ని కొట్టచ్చా? లేదు సార్, 1000 అవ్వాలి సార్. 1000 పీస్ మెట్ అంటే డాలర్స్ కాదు, ఇది పీస్ మెట్ ఓన్లీ. ఓకే, మీరు ఏం చేస్తారంటే పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. కిందకని కొద్దిగా పేజ్ కిందకని పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు సార్ పాస్వర్డ్ ఉన్నాయి. కంటిన్యూ చేయండి. మీకు ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా సార్, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఓకే, ఇక్కడ 78 ఉన్నాయి కదా. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇక్కడ 105 అవుతే మనం న్యూ అది చేసుకోవాలి. ఓకే, మీరు ఏం చేస్తారంటే రివర్స్ స్టేటస్ టచ్ చేయండి సార్. కింద రివర్డ్ స్టేటస్ ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి. సార్ వాయిస్ వినిపించట్లేదా రామకృష్ణ సార్? సార్కి ఏమైనా సిగ్నల్ కట్ అయిందా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, రివర్స్ స్టేటస్ కొట్టారు. ఇక్కడ పక్కన మనకి రీడీమ్ రివార్డ్ అని ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి ఒకసారి. రీడీమ్ రివార్డ్. ఓకే, ఫండ్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఓకే సార్, ఇక్కడ 100 ఉందా? ఓకే, వా సూపర్ సార్. ఇక్కడ 100 ఉంది సార్. మీరు రీఫార్మింగ్ కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే మీ సెల్ఫ్ మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీ వ్యాలెట్ ఇంకొకటి ఏమైనా ఉన్నా కానీ దాన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, ఇక్కడ 100 యూటిలైజ్ చేసుకోవచ్చు. పక్కన మనకి వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి ఒకసారి. అందులో వావ్ సార్ 526 ఉన్నాయి సార్. అవును సార్. వావ్ సూపర్. అంటే ఈ ఆల్రెడీ మీకు రివార్డ్ లో వచ్చినాయి కాబట్టి మీరేంటంటే ఈ 500 మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రీడీమ్ ఆప్షన్ టచ్ చేశారంటే మీకు కావాల్సినప్పుడు మీరు 100 చేసుకోవచ్చు, లేదంటే 500 ఒకటేసారి చేసుకోవచ్చు. సెల్ఫ్ అంటే
అదే సార్. సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వేరే కదా కొనుగోలు. అదర్స్ కూడా సెల్ఫ్ చేయొచ్చు. కొట్టిండే సార్. యూ కరెంట్ వంద సార్, యూ 100. కరెంట్లీ యాక్టివ్. ఓకే సార్, 100 కాదు. మీ దగ్గర ఒకవేళ డాలర్స్ ఉంటే కనుక 500 చేసుకోండి. ఎందుకంటే మీకు అందులోకి వెళ్ళి నుంచి బయటికి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సార్ 600 చిల్లర మీరు ఉంది సార్ బిఎన్బి, సరిపోతుందా? ఎంత సార్? 600 చిల్లర ఉంది సార్ బిఎన్బి. ఓకే, నో ప్రాబ్లం సార్, సరిపోద్ది. ఒకసారి సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టండి, నో ప్రాబ్లం. సబ్మిటెడ్. సరే సార్. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ సరిపోకపోతే ఏం కాదు, బ్యాక్ వస్తుంది, అంతే, ప్రాబ్లం లేదు. ఓకే, సరిపోతుంది సార్. లో పెట్టండి సార్. ఓకే, లో పెట్టి కన్ఫర్మ్ చేయండి. వా, సూపర్ సరిపోదు అనుకుంటా. సరిపోతుందండి సార్. సార్. 0.1 సరిపోతుంది సార్, సరిపోతుంది, నో ప్రాబ్లం. కన్ఫర్మ్ చేయండి. సరిపోతుంది. అక్కడ మీకు సరిపోకపోతే కనుక గ్యాస్ ఫీజ్ అని చెప్పేసి సపరేట్ వేరేది వస్తుంది అనమాట మీకు లోగో. నాదంతా 100 చేశాను సార్, బాబుది మాత్రమే సార్ 500. సార్, ఇది ఆల్రెడీ మీకు ఏమైందంటే 905 ఉంది కదా, ఇప్పుడు ఈ 500 కలిపి 1400 అక్కడ ఉంటాయి, మీకు ప్లస్ అవుతాయి. ఆ, ఓకే ఆ. చేయండి సార్, ఒకసారి ఓకే చేయండి. వా, సూపర్ సార్. ఇక్కడ చూసారా, ఇందాక 905 ఉంది, ఇప్పుడు 500 యాడ్ అయింది. ఇది అవును సార్. ఏమవుద్దంటే సార్, మీకు ఈ స్టేకింగ్ లో వచ్చినాయి మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కావాలంటే ఇక్కడ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి 100 ప్లేస్ లో ఉంది చూసారా, అవి అవును సార్. వచ్చినప్పుడు మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అలా. అందుకని చెప్పేసి ఇందులో చేసుకుంటే మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఆ 500 అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు 200% వస్తుంది. అక్కడ ఉందనుకోండి సార్, అక్కడ ఉన్నంతసేపు మనకి ఓన్లీ 500 కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మీకు 500 200% వస్తుంది సార్. దాని గురించి చేసుకోమన్నా. సూపర్ సార్. సార్ అయితే సార్ మీ పేరు? సతీష్ కుమార్ సార్, బాబు సతీష్ కుమార్ సార్. సూపర్ సూపర్. ఓకే సార్, ఇది ఆల్రెడీ మీరు సార్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఓకే, నో ప్రాబ్లం సార్. మీరు ఏం చేస్తారంటే ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న అకౌంట్స్ అన్ని కూడా 12 కీవర్డ్స్ అనేవి తీసుకొని మీరు సేఫ్ కాల్లో యాడ్ వ్యాలెట్ అని ఉంది కదా, యాడ్ వ్యాలెట్ లోకి వెళ్ళి ట్యాబ్ హెర్ అని టచ్ చేశారనుకో, ఆ 12 కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైప్ చేయండి. నెక్స్ట్ అని ఉంది కదా లాస్ట్ నా, ఆ నెక్స్ట్ అనేది టచ్ చేశారనుకో, అప్పుడు మీకు వ్యాలెట్ అనేది ఇంపోర్ట్ వ్యాలెట్ అని వస్తుంది. ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేశారంటే అప్పుడు వ్యాలెట్ అనేది యాడ్ అవుద్ది. పేరు నోట్ చేసి పెట్టుకోండి. పేరు ఎడిట్ చేసుకోవడం. నిన్న అదే ఎడిటింగ్ చేశాను అనేది అదే సార్, అదే. ఎందుకంటే ఇంకా 3 ఐడీలు ఉండదు సార్ చేయాల్సింది. చేయండి సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ పిన్ జనరేషన్ కూడా చేయడం తెలిసింది, మీరు ఆల్రెడీ చూసారు. ఇప్పుడు వ్యాలెట్లు అన్ని కూడా చెక్ చేశారు కదా, సేమ్ అవును. అలాగే చేసాను, నో ప్రాబ్లం. ఎందుకంటే సార్కి తెలియకపోవచ్చు, మీరు ఆల్రెడీ ఒకసారి చూసారు కాబట్టి మొత్తం నో ప్రాబ్లం. ఓకే సార్. అదే సార్, అదే. థాంక్యూ, ఇంకా థాంక్యూ డౌట్ సార్. ఏమన్నా ఉన్నా కానీ నో ప్రాబ్లం. కానీ సార్ ఇదేంటంటే మనకి వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్న ఈ ఫండ్ ఏదైనా కానీ మీరు ఇందులో పంపించుకున్నారంగా, ప్లస్ ఏంటంటే సార్ మనకి 200% అనేది మనకి ప్లస్ అవుద్ది ఇక్కడికి వస్తే. అక్కడ ఉన్నంతసేపు ఏమవుద్దంటే 100% ఉంటది కాబట్టి ఇది మీరు 200% కి యూటిలైజ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఓకే ఓకే, మీకు రేపటి నుంచి ఏమవుద్దంటే సార్, ఇంకా ఈ 2.36 ప్లేస్ లో ఇంకో $1 అనేది యాడ్ అయ్యి 3.36 వస్తుంది రేపటి నుంచి ఓకే సార్. రిలీజ్ అవుద్ది. ఓకే సార్. ఓకే సార్. ఈ 100 కూడా మీరు కావాలంటే యూటిలైజ్ చేసుకోండి. మీకు ఒకవేళ అదర్ ఫార్మింగ్ కానీ లేకపోతే దీనికే కావాలన్నా చేసుకోండి. లేదు సార్ ఇప్పుడు దీని అనుకుంటే 100ని బిఎన్బిగా మార్చుకోవచ్చు సార్? బిఎన్బిగా మార్చుకోవచ్చా అంటే, ఇప్పుడు పీవీసీ మెటల్ రూపంలో మనకు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత కావాలంటే మీరు ఇది స్వాపింగ్ చేసుకోవచ్చు సార్. మనకి ఎలా అంటే సార్, ఇప్పుడు 100 పీవీసీ మెటల్, ఇప్పుడు రీడీమ్ ఆప్షన్ టచ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే సార్. ఓకే, ఇక్కడ చూస్. ఓకే, కింద టు గెట్ పీవీసీ మెటల్ టోకెన్ సార్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ నొక్కండి. ఇప్పుడు అయితే అవ్వదు, రేపు చేయాలి. మీరు కంటిన్యూ నొక్కండి. ఇక్కడ మ్యాక్స్ అని కొట్టారనుకో, అంటే ఒక్కసారికి 100 పీవీసీ మెటా అనేది మీకు బయటకు వస్తాయి. సబ్మిట్ చేయండి. మీకు ఇప్పుడు తీసుకోదు ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి. పాస్వర్డ్ మేబీ ఓకే తీసుకుంటుంది సార్. ఓకే, లో టచ్ అండి, అంటే మనం వ్యాలెట్ ఫార్మింగ్ లో చేసాం కాబట్టి దీనికి తీసుకుంటుంది. ఓకే, కన్ఫర్మ్ చేయండి. సూపర్, కంగ్రాచులేషన్స్. ఓకే టచ్ అండి. మీకు అక్కడ చూసారా 0.95 సెన్స్ అనేది అక్కడ కట్ అయింది మీకు $100 లో. ఓకే, మీకు ఏమవుద్దంటే సార్, రేపొద్దున డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ లోకి 95 పీవీసీ మెటా అనేది మీకు అందులో అక్కడికి వస్తాయి అనమాట. అలా మీకు అలా వచ్చిన తర్వాత మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. అలా మీరు పెట్టుకొని బిఎన్బిగా కావాలంటే స్వాప్ చేసుకోవచ్చు. ఓకే సార్.
ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బిఎన్బి అని ఏంటి సార్ కాదు సార్, 99 మీకు చేసుకోవచ్చు సార్ బిఎన్బిగా? 95. మీరు సరే 95 చేసుకుంటే చాలా తక్కువ వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక పీవీసీ మెటా వచ్చి 90 పైసా ఉంది కదా సార్. ఇప్పుడు మీరు అవును ఏం సార్. చేసుకోవాలంటే స్వాప్ చేసుకున్నప్పుడల్లా ఒక 1000 పీవీసీ మెటా ఉన్నప్పుడు చేసుకున్నారనుకో, అప్పుడు ఓకే మీకు సార్. ఏంటంటే ఒక $9 వర్త్ అనేది బిఎన్బి ఉంటుంది. ఇప్పుడు మీరు ఓకే 90 పైసాతో చేస్తే అక్కడ బిఎన్బి ఛార్జ్ అయ్యే కట్ అయిపోయి మీకు లాస్ సార్ అది. లాస్. ఓకే. అవును సార్. అవును అవును సార్. మీరు మినిమం చేస్తే కనుక 1000 పీవీసీ మెటా అనేది స్వాప్ చేసుకోండి బిఎన్బి వర్త్ ఓ- అయితే. ఓకే. ఓకే ఓకే తక్కువ సార్. అయితే కనుక చేయకండి. ఎస్ సార్. ఓకే ఎస్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్కి అయితే ఈ 3 వ్యాలెట్లు కూడా మీరు ఇందులో అప్డేట్ చేసండి. వ్యాలెట్ అప్డేట్ చేసిన తర్వాత పిన్ జనరేట్ చేసండి. ఎందుకంటే సార్కి తెలుసు ఆల్రెడీ, కానీ ఏంటంటే కొద్దిగా మీకున్న నాలెడ్జ్ అనేది సార్ కొద్దిగా స్లోగా ఉంటారు కాబట్టి మీరు స్పీడప్ గా చేసేస్తారా. అదే సార్, అది. నేను 9th క్లాస్ సార్, ఆయన బీటెక్ సార్. ఉమ్. అదే సార్, అదే అందుకని అనేది ఏంటంటే సార్ అయినా కానీ చెప్పింది ఎక్సలెంట్ గా చేస్తారు. ఒక్కోసారి నెట్వర్క్ సపోర్ట్ చేస్తారు పాపం. అవును సార్. ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ సపోర్టింగ్ చేయదు. ఇప్పుడు మీకు పర్లేదు ఇంతసేపు అని చేసింది, సార్కి ఒకసారి నెట్వర్క్ సపోర్ట్ చేయదు. అది అందుకని మీరు ఏంటంటే ఇది పిన్ జనరేట్ చేసి అన్ని చేస్తారనుకో, ఇంకా ఏమైనా చిన్న స్మాల్ డౌట్స్ ఉన్నా కానీ మనకి సార్ లైవ్ లో చేసుకుంటారు అనమాట. ఒకవేళ ఏమైనా ఫార్మింగ్ చేయాలన్నా స్టేకింగ్ చేయాలన్నా కానీ లైవ్ లో చేస్తారు. నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు చేసేది ఆఫ్ చేసేసి. ఆఫ్ చేయండి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్ వెల్కమ్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. వెంకటేష్ గారు నమస్కారం సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? సూపర్ సార్, సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారండి? సార్ స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్. ఒక వ్యాలెట్లో మొన్న 2 రోజులు 100 నేను రిడీమ్ చేసుకున్నాను సార్. మళ్ళీ తర్వాత రావట్లేదు సార్. ఓకే, ఒకసారి పెట్టండి. చేస్తాను సార్. స్క్రీన్ షేర్ చేయండి. చేస్తాను సార్. సార్ స్క్రీన్ షేర్ అవట్లే. అవలేదు సార్. అవలే. అయ్యో. మామూలు టెలిగ్రామ్ లోకి వెళ్ళండి. టెలిగ్రామ్ లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, సార్ తెలుసు కదా మీకు ఆల్రెడీ, అదే సార్. వీడియో చాట్ పక్కన మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని టచ్. ఓకే, అవుతుంది సార్ ఇప్పుడు. సార్ సూపర్. ఇప్పుడు అవుతుంది సార్, అవుతుంది. కంటిన్యూ. ఓకే సార్. సేఫ్ ఫాల్కి వెళ్తాను సార్. ఓకే సార్. ఓకే సార్. వావ్, $3.7 ఉన్నాయి. నో ప్రాబ్లం. ఓకే, స్టేకింగ్ చేద్దాం సార్. అదే సార్. ఒకసారి బ్యాక్ వచ్చి ఒకసారి బ్యాక్ కానీ మళ్ళీ చేయండి, అప్పుడు అవుద్ది. లేకపోతే ఇలాగా స్టక్ అయిపోద్ది అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ చేయండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చి. ఓకే, రివర్స్ స్టేటస్ సార్. సార్
మీరు ఏంటి విత్డ్రాల్ చెప్తున్నారు సార్? విత్డ్రాల్ చేశాను సార్. నిన్న మొన్న 2 సార్లు చేశాను సార్. ఓకే, అయితే సబ్మిట్ మళ్ళీ చేయండి. ఏమని వస్తుంది? రీడింగ్ చేయండి. ఓకే, చూస్ రీడింగ్ ఆప్షన్. ఓకే, రీడింగ్. ఇలా వస్తుంది సార్. 1 minute సార్, మాకు ఇంకా షో అవ్వట్లేదు. సార్ బ్రౌజింగ్ అవుతుంది ఇప్పుడు. అది పెండింగ్ అంటుంది సార్. పెండింగ్ యూ కెన్ మేక్ ఏ న్యూ. సార్ అది మీరు లాస్ట్ రీడింగ్ పెట్టింది ఇంకా మీకు రాలేదు, మీకు ఇంకా చెక్ చేసుకోలేదు మీరు. అట్లా రాలేదని అంటే ఇది వస్తుంది. 8వ తారీఖు మీరు పెట్టిన మీకు ఫండ్ అనేది మీకు రిఫ్లెక్ట్ అయిన తర్వాత అప్పుడు అప్రూవ్ అవుద్ది. ఓకేనా? అప్పటి వరకు మీకు అవ్వదు. అది అప్పటి ఇంకా వరకు మీకు రాలేదు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇంకా రిక్వెస్ట్ ఓన్లీ ఇంకా పెండింగ్ లో ఉంది కదా. అది ఎప్పుడైతే రిక్వెస్ట్ అప్రూవ్డ్ అప్పుడు తర్వాత మీరు నెక్స్ట్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మీకు సార్ అది అయ్యేంత వరకు కాదు. కాదు సార్, కాదు. ఎలా అంటే అది అయ్యేంత వరకు కాదు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఫండ్ అనేది మనకు అక్కడ స్టక్ అయి ఉంది కదా. ఆ ఫండ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది దానికి అర్థం. అట్లాగా సార్. ఇక్కడ 400 ఉన్నాయి కదా, నేను 100 కదా పెట్టింది, రాలేదు సార్. అవునా? ఇక్కడ 400 అవైలబుల్ రివార్డ్, అది 100 ఇంకా 4 సార్లు చేసుకోవచ్చు కదా, రావట్లేదు సార్. అయితే ఒక చిన్న ఇష్యూ సార్. సార్ ఫోన్ సార్ చెప్పండి సార్. సార్ నాలుగో స్టార్టింగ్ నుంచి నేను 2019 నుంచి ఉన్నాను. 23 నుంచి మనకి స్టార్ట్ అయింది కదా సార్. అయితే అప్పటి నుంచి నా వాలెట్ లో ఉండవలసినంత అప్పటి నుంచి సార్ కొద్దిగా సిగ్నల్ ఉన్న ఏరియాలోకి వచ్చారండి సార్. కొద్దిగా వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది మీది. సార్ స్క్రీన్ షేర్ కూడా ఏంటంటే అక్కడే మీకు స్టాప్ అయిపోయింది. స్క్రీన్ షేర్ కూడా స్టాప్ అయిపోయింది మీకు. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం సార్. చెప్పండి. అయితే ఫస్ట్ నుంచి ఉండవలసిన అవి ఏంటా అని నాకు అనిపిస్తుంది సార్. మిస్ అవ్వడం ఉండదు సార్, అలాగే ఉండదు మీకు. వ్యాలెట్ అనేది మీ దగ్గర ఉన్నాయి కదా సార్. కీవర్డ్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి కదా. అంటే నేను కానీ నాకు తెలియనప్పుడు సార్ మొన్నటి దాకా అది దానివల్ల మళ్ళీ వేరే ట్రాన్స్ఫర్ కొట్టుకున్నాడా ఏంటా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే మన కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి చెప్తున్నారా? ఇందులో డేటా అయితే ఆల్రెడీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తున్నారు కాబట్టి అది చూడలేం మనం. ఓకే సార్. ఒకవేళ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మీకు బయటకు పెట్టిన ఏమన్నా పీవీసీ మెటా ఏమన్నా అంటే చూడొచ్చు అంతే. కొన్ని లోపలికి పంపించాను అని అన్నాడు. లోపలికంటే లోపల ఎక్కడ కనపడతాయి మనకు అనేది తెలుసుకుందామని. ఓకే, అంటే ఇందులో స్టేకింగ్ లోనే కదా. మీరు ఏం చేస్తారంటే స్టేకింగ్ స్టేటస్ అని టచ్ చేయండి. స్టేకింగ్ స్టేటస్ కింద ఉంది కదా మనకి. ఓకే, చేశాను సార్. ఓకే, ఇక్కడ మీకు చూసారా, మీకు స్టేకింగ్ చేసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం రెండు సార్లు చేసినట్టు కనిపిస్తుంది. అంతకు ముందు కూడా చేశాను సార్. మరి అంతకుముందు చేసినవి లేవా? అంతకుముందు చేసినవి మీకు రిలీజ్ అయిపోయి ఉంటాయి కదా సార్. ఇది ప్రజెంట్ ఏంటంటే ఒకసారి 1500 చేశారు, ఇంకోసారి 1000 పీవీసీ మెటాతో చేశారు. అంటే అంతకుముందు చేసినవి మీకు కంప్లీట్ వర్షన్ కంప్లీట్ అయిపోయినాయట. అవి కనిపిస్తలేదు ఏందా అని కనిపించేది సార్. అది కంప్లీట్ అయిపోయింది కదా. అవి ఎక్కడ ఉన్నాయంటే మీకు ఆల్రెడీ ఇక్కడ రివార్డ్ లో మీకు ఆల్రెడీ వచ్చేసినాయి. రివార్డ్ లో వచ్చేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే పక్కన వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి.
టచ్ చేసారా? ఇంకా మూలే మాకు. చేసాను సార్. ఓకే సార్. ఇక్కడ చూసారా మీరు ఫస్ట్ లో ఈ మనం పీస్ మెటల్ ద్వారా చేసినవి చూడండి ఎన్ని వచ్చినాయి. 4 పాయింట్, ఓన్లీ 4 82 పాయింట్ సార్. ఇవి సార్. క్లియర్ గా లేదు మీది. క్లియర్ అంటే కొద్దిగా లైట్ గా బ్లర్ వస్తుంది సిగ్నల్ లేకపోవడం వలన. ఇది ఇక్కడ మీరు ఎంత ఉందో మీరే చెప్పాలి. వ్యాలీ స్టేకింగ్ లో ఎంత కనిపిస్తుంది? ఓకే 11 పీస్ మెటాల్ వర్త్ అనేది వ్యాలీ స్టేకింగ్ చేశారు సార్. ఓకే, ఈ ఏంటో సార్ తెలుసా సార్? మీరు సార్ డిపిలు మనం కన్వర్ట్ చేసాం కదా, ఆ డిపిల ద్వారా చేసినవి అనమాట ఇవి. ఓకే, అవి అవును సార్. ఆ డిపిల ద్వారా చేసిన దాంట్లో ఇప్పుడు ఏమైందంటే 8.27 అనేది మీకు ఆల్రెడీ రివార్డ్ లో రిలీజ్ అయి ఉంది అనమాట. ఓన్లీ ఇంకా 3 రిలీజ్ అవుతే మీకు క్లోజింగ్ ఇది. అది ఇది వ్యాలీ స్టేకింగ్. ఓకే ఓకే సార్. ఓకే సార్, అర్థమైంది. ఇంకా దీంట్లో కాకుండా టోకెన్ ఫార్మింగ్ లో ఏమన్నా ఉంటాయా సార్ పంపించినవి? ఉంటాయి. మీరు ఒకవేళ మీరు ఫార్మింగ్ ఏమైనా చేసింటే టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఉంటాయి. టచ్ అండి టోకెన్ ఫార్మింగ్ అని పైన. సార్ చేసాను సార్. మీరు అసలు ఫార్మింగ్ అనేది చేశారా చేయలేదా? నాకు ఐడియా లేదు సార్. ఆయన మా సీనియర్ ఒకతను చేశాడు. ఓకే చూద్దాం సార్. సార్ ఏమైనా చేశారా చేయలేదా అన్నది కూడా అక్కడ మనం చూద్దాం. నో ప్రాబ్లం. అదే సార్. చేస్తే కనుక మనకి ఫండ్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. పాస్వర్డ్ ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయండి సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూ నొక్కండి సార్. నొక్కాను సార్. ఇప్పుడు మనకి ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. అవును సార్, టచ్ చేయండి. ఫార్మింగ్ వ్యాలెట్ లో ఏం లేనట్టుంది సార్. చూద్దాం. నాకు కనిపించట్లేదు సార్, ఎందుకంటే మీకు మాకు కొద్దిగా ఒక 1 minute డిఫరెన్స్ అనేది స్లోగా ఓపెన్ అవుతుంది. అంటే ఏమైనా ఉన్నాయా మీకు కనిపిస్తుందా? ఓకే, ఓన్లీ 52 ఉన్నాయి కదా సార్. ఎంతది? 52 32 ఓన్లీ వస్తుంది. ఓకే, కింద మీరు రివార్డ్ స్టేటస్ అని టచ్ చేయండి. రివార్డ్ స్టేటస్ లో కూడా టోకెన్ ఫార్మింగ్ లో ఏమి లేవు సార్. ఒకసారి టోకెన్ ఫార్మింగ్ అనేది మీకు 0 ఉంది. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఏంటంటే మీరు డీపీల ద్వారా వచ్చినాయి ఒకసారి చేశారనమాట. 100 వర్త్ $100 అయ్యి. ఓకే, $100 అని మీరు చేశారు. అంతే సార్, అవే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఫండ్ అనేది మీకు బయటికి రావాలంటే టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంటేనే మీకు బయటకు వస్తుంది. ఓకేనా? లేదంటే కానీ అక్కడే స్టక్ అవుద్ది. ఇంకోటి పక్కన రీడీమ్ రివార్డ్ అని ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు టచ్ చేశారు కదా, రీడీమ్ రివార్డ్ కూడా మీకు 0 కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా? ఈ టోకెన్ ఫార్మింగ్ అనేది 3.86 అనేది కూడా ఎప్పుడో తెలుసా మనకి వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన ఫండ్ అనమాట ఇది. దాని మూలన ఇక్కడ మీకు షో చేస్తుంది. లేకపోతే కనుక ఇక్కడ 0 కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే రీడీమ్ బిఎన్బి ఉన్నాయి సార్ బయట. ఉన్నాయి సార్. మీరు ఏం చేస్తారంటే రీడీమ్ అని టచ్ చేయండి. ఒక 95 పీస్ మెటల్ అలా బయటికి తీసుకుందరు. కానీ చేశాను సార్. టచ్ చేశారు కదా, చూస్ ఆప్షన్. ఓకే, టు గెట్ పీవీసీ మెటల్ టోకెన్. ఓకే సార్. ఓకే, అక్కడ మ్యాక్స్ కొట్టండి. మ్యాక్స్ కొట్టి సబ్మిట్ చేయండి. మ్యాక్స్ ఏం రాలేదా సార్? కంటిన్యూ చేయండి. ముందు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. అది కొట్టిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మనకు బాక్స్ ఓపెన్ అవుతారు. మ్యాక్స్ లో 100 వచ్చింది సార్. 100 సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చి కన్ఫర్మ్.
ఓకే కన్ఫర్మ్. సార్ ఏమైంది? ఫెయిల్డ్ వెరిఫికేషన్. ఫింగర్ తీసుకోవట్లేదు సార్. ఫింగర్ ఏమో సార్. ఫింగర్ తీసుకోవట్లేదు సార్. బ్యాక్ రండి, జెమినీ అడగండి అని వస్తుంది. బ్యాక్ రండి జెమినీ అని కన్ఫర్మ్ చేసి ఫింగర్ ఇవ్వండి. ఇచ్చేదని తీసుకోవట్లేదు సార్. ఫింగర్ మీకు ఎలా ఉంది? స్క్రీన్ గురించి అడగండి. ఓకే సార్, నో ప్రాబ్లం. మీకు ఫింగర్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూడండి. ఇందులో బ్యాక్ వచ్చింది. అక్కడ లో పెట్టి ఒకసారి ఇంకోసారి లాస్ట్ టైం ఓకే బ్యాక్ వచ్చేసారా? ఓకే ఫింగర్ తీసుకోవట్లేదు. జెమినీ అనే ఆప్షన్ మీరు ఆఫ్ చేసుకోండి సార్. ఇది పెద్ద ఇష్యూ. ఇది సార్ మెయిన్ ప్రాబ్లం ఈ జెమినీ అనేది ఆప్షన్ ఉంటే గనక ఫోన్ చాలా ప్రాబ్లం చేస్తుంది. ఇది ఆ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఎట్లా సార్ ఇది ఆఫ్ చేయడం ఎట్లా? తెలియదు సార్, అది కొద్దిగా సెట్టింగ్స్ లో చూడండి. సెట్టింగ్స్ లో ఉంటుంది. ఒక్కొక్క ఫోన్ కి ఒక్కొక్క మెథడ్ లో ఉంటది అది జెమినీ ఆప్షన్. దాని గురించి ఫింగర్ రాకపోతే యూజర్ ఐడి కొట్టచ్చు సార్. మీకు మామూలుగా అందులో ఫింగర్ అనేది మనకి ఇందాక ఓపెన్ అవుతుంది కదా, ఇందులో ఓకే అయింది కదా సార్. ఓకే ఓకే సార్. ఇక ఆ జెమినీ ఆప్షన్ రావడం వల్ల ఫింగర్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే ఓకే టచ్ అండి. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ 95 పీవీస్ మెటా అని మీకు ఏంటంటే 2 days లో మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీకు బయటకు వస్తాయి. ఓకే, మీరు ఇంకో 3 సార్లు పెట్టుకోవచ్చు అలా కావాలంటే. అట్లాగా సార్, ఇంకా 3 సార్లు పెట్టుకోవచ్చు. ఇంకో 3 సార్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి రివార్డ్ లో టోకెన్ రివార్డ్ అనేది ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ అని చూసారు, దాంట్లో వచ్చింది ఒకసారి. వాలెట్ ఫార్మింగ్ సార్, అక్కడ మీకు ఫండ్ ఏమైనా కనిపిస్తుందా? ఫండ్ ఇక్కడ 100 కనిపిస్తుంది సార్ వాలెట్ ఫార్మింగ్ లో. 100 కాదు, ఇంకోటి పక్కన మనకి వ్యాలెట్ రివార్డ్ అని చెప్పేసి ఏమైనా కనిపిస్తుందా? 00 ఉంది సార్. అది ఆ 00 ఉండడానికి కారణం ఏంటంటే, మీరు ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేది మీకు యాక్టివ్ లో లేదు కాబట్టి అక్కడ ఫండ్ అనేది అక్కడ రిలీజ్ అవ్వట్లేదు మీకు. 100 అనేది మీకు బయటికి రావాలంటే కంపల్సరీ మీరు యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో ఉంటేనే ఆ 100 బయటకు వస్తుంది. లేదు అనుకుంటే కనుక అంతే, అది రాదు. సార్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలి సార్ మరి? మళ్ళీ $100 తో మళ్ళీ చేసుకోవాల్సింది సార్. అట్లనా? టోకెన్ ఫార్మింగ్ అనేది 100 మినిమం 100 తో యాక్టివ్ అయి ఉండాలి. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో 100 చేసుకునే దానికంటే దాన్నే టోకెన్ ఫార్మింగ్ లో చేసుకోవచ్చా సార్? అలా ఉండదు. సీడ్ ఫండింగ్ అనేది అది ఏంటంటే ఇది సార్ మనకి పీవీసీ మెటా. ఫార్మింగ్ అనేది డాలర్స్ అనమాట. దాని మూలన ఇది $100 వర్త్ అంటే దగ్గర దగ్గర మీకు పీవీసీ మెటా ఎన్ని కావాలి సార్? $100 అంటే 10,000 పైన 12,000 దాకా కావాలి పీవీసీ మెటా. అట్లా సార్. అయితే ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలంటే ఎలా సార్ మరి? టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలంటే మనం మీ అప్లైనర్ ఉంటే మీ అప్లైనర్ కన్సల్ట్ అవ్వండి. లేదు అనుకుంటే కానీ రాజేష్ సార్ నెంబర్ ఉంటే రాజేష్ సార్ కాల్ చేయండి. టోకెన్ ఫార్మింగ్ లోకి రావాలంటే? అవును, యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ కావాలంటే అలా. ఓకే ఓకే సార్, ఉంది సార్ నంబర్, మీరే చెప్పారు కాల్ చేయమని. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే వ్యాలెట్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నో ప్రాబ్లం. మీరు మీటింగ్ లోకి వచ్చినప్పుడైనా సరే ఏదైనా వ్యాలెట్ చెక్ చేసుకోవాలి తెలియదు అన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే సార్ చేస్తున్నాను సార్ నేను. టోకెన్ ఫార్మింగ్ అంటే నాకు అర్థం కాలేదు, టోకెన్ ఫార్మింగ్ చేయట్లేదు. అంటే కొంతమంది మీరు అడుగుతున్నారు సార్, కొద్దిగా తెలిసిన పర్సన్స్ అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే అది అడగడానికి కూడా మరి ఏమనుకుంటారు ఏంటని అడగట్లేదు. ఏంటంటే మీటింగ్స్ అనేవి మనం ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అంటే అందరూ తెలుసుకోవాలి, ఏ డౌట్ లేకుండా అందరూ ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఏంటంటే అవును సార్, ఇప్పుడు మనం ఏదైనా కానీ ఫ్రీగా ఉన్నాం సార్, ఒక్కొక్కసారి మనం కూడా మంచి వర్క్ బిజీలో ఉన్నాం అనుకోండి సార్, వాళ్ళు అడిగినా చెప్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా మనం ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఫ్రీ ఉన్న టైంలో అవును మీరు క్లియర్ చేసుకుంటే, బిజీగా అవును ఉన్నప్పుడు ఏంటంటే సార్ ఇలా చెప్పారు అని చెప్పేసి మీరు ఆల్రెడీ చేసుకోవచ్చు. అవును అవును. థ్యాంక్ యూ నిజం సార్, అది మీరు అన్నది. తె- తెలియదు కానీ తెలుసుకుందామంటే ఏదో ఫీలింగ్, ఏం అడుగుతాంలే అని వదిలిపెట్టేయడం, దాంట్లో అసలు తెలియదు. ప్రతిది కూడా ఏదైనా సరే మీకు ఏం అర్థం కాకపోయినా కానీ మీరు హ్యాండ్ రైట్ చేస్తాం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం, మీరు క్లారిటీగా మీరు స్క్రీన్ షేర్ చేశారంటే ప్రతిది కూడా పిన్ టు పిన్ పాయింట్ చెప్తాం. కరెక్ట్ సార్. స్క్రీన్ స్టాప్ చేయనా సార్? స్టాప్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏబి రమేష్ సార్ హ్యాండ్ రైట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే, వెల్కమ్ సార్ ఏబి రమేష్ సార్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. చిన్న డౌట్ సార్, ఏమేది మనం సేఫ్ ఫాల్ కంపల్సరీ మనం యాక్టివ్ చేసుకోవాలా సార్ దాన్ని? సార్ కంపల్సరీ అని ఏం లేదు సార్, అంటే మీకు అక్కడ ఏమన్నా ట్రస్ట్ వ్యాలెట్ లో డి ఆప్షన్ వస్తేనే చేసుకోండి. ఒకవేళ మీకు ట్రస్ట్ వ్యాలెట్ లో నో ప్రాబ్లం ఓపెన్ అవుతుంది, అన్ని వర్క్ బాగానే ఉంది అనుకుంటే నో ఇష్యూ. ట్రస్ట్ వ్యాలెట్ లో అన్ని ఓపెన్ అవుతున్నాయి సార్, నేను కంటిన్యూషన్ ఓపెన్ చేసి వస్తున్నా, ప్రతిదీ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు పిన్ జనరేట్ చేశారా? చేసిన సార్, నువ్వు పిన్ జనరేట్ చేసిన నో ఓపెన్ ఇష్యూ అవుతుంది. సార్, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మాకేమవుతుందంటే ట్రస్ట్ వ్యాలెట్ లో పిన్ జనరేట్ చేద్దామని వెళ్తుంటే డి ఆప్షన్ వస్తుంది. కంపల్సరీ ఏంటంటే డి ఆప్షన్ అది క్లియర్ అయ్యేంత వరకు ట్రస్ట్ వ్యాలెట్ లో మేము ఓపెన్ చేయలేం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మేము సేఫ్ ఫాల్ లోకి వచ్చి సేఫ్ ఫాల్ లో ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ కీవర్డ్స్ ఇచ్చి దాని తర్వాత పిన్ జనరేట్ చేసుకుని అక్కడ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఏం టచ్ చేయొద్దు, నో ప్రాబ్లం. ఓన్లీ ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ డైరెక్ట్ కంటిన్యూషన్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోండి అంతే. ఓకే సార్. అయితే ఎప్పుడంటే మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి డి ఆప్షన్ వచ్చిందంటే, ఏదైనా ఇప్పుడు ఒకవేళ పిన్ జనరేట్ చేసే వాళ్ళకి కానీ, ఒకవేళ స్టేకింగ్ చేద్దామన్నా కానీ, ఒకవేళ స్టేకింగ్ పేజ్ కూడా కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు, ఫార్మింగ్ పేజ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఏంటంటే డైరెక్ట్ డి ఆప్షన్ వచ్చేస్తుంది. అలాంటి పర్సన్స్ కంపల్సరీ ఏంటంటే సేఫ్ ఫాల్ ఇన్స్టాల్ చేసుకుని సేఫ్ ఫాల్ లో చేసుకోవాలి. ఓకే సార్. అయితే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు సార్ వచ్చారు. వెల్కమ్ సార్. కోటేశ్వరరావు సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ టోకెన్ ఫార్మింగ్ ఎంత అండి వ్యాలెట్ కి మినిమం? టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంచుకోవాలంటే మినిమం $100 తో యాక్టివ్ లో ఉంచుకోవాలి సార్. ఓకే సార్. 25,000 సార్? సార్ $100 అంటే ఓన్లీ మనకి 95 కాబట్టి 9,500 అవుతుంది. అది ఓకే సార్. అంటే మినిమం ఎంత అంటున్నా, ఎంత వరకు చేసుకోవచ్చు? లిమిటేషన్ అడుగుతున్నారు మీరు. ఓకే. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఏమో $5,000 సార్. ఓకే సార్. ఇది స్టేకింగ్ అయితే కనుక 25,000 పీవీసీ మెట. 25,000 5,000 టోకెన్ ఫార్మింగ్, 5,000 వరకు ఒక వ్యాలెట్ కి. అవును సార్, అవును. ఓకే సార్, అదే సార్ డౌట్ లేదు. అంటే 5,000 వరకు మనకు ఛాన్స్ ఇచ్చారు. అంటే మొన్నటి వరకు అన్లిమిటెడ్ ఉండేది, దాని తర్వాత మళ్ళీ 50,000 చేశారు, మళ్ళీ 50,000 తర్వాత మళ్ళీ 10,000 చేశారు, 10,000 తర్వాత ఇప్పుడు 5,000 చేశారు. ఓకే, అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఈ ఛాన్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఏమో మళ్ళీ ఫ్యూచర్ లో ఒకవేళ 1000 అని అన్నారు అనుకో ఏం చేద్దాం, అందుకని చెప్పేసి. ఓకే సార్. అంటే 25,000 అనేది తగ్గించేసేసి అది కూడా ఇప్పుడు 5,000 చేయాలి వ్యాలెట్ కి. 25,000 అనేది మీరు 25,000 అనేది అందులో అలాగే ఉంది సార్. ఏది స్టేకింగ్ పేజ్ టోకెన్ స్టేకింగ్ 25,000 పీవీసీ మెటా అనేది అది అలాగే ఉంది. కానీ ఇది $5,000 ఫార్మింగ్ అనమాట. 5,000 అంటే 5 lakhs, మన ఇండియా డబ్బులు 5 lakhs. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ బాగా షేర్ చేసుకున్నారు. వెల్కమ్ సార్. వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ కు గుడ్ మార్నింగ్ సార్. అయితే సార్ ఇప్పుడు సతీష్ సారు
ఒక 500 చేసిరు చూడు సార్, మరి అవి డీపీలేయా సార్? డీపీలు సార్, డీపీల ద్వారా రివార్డెడ్ లో వచ్చినాయి అనమాట ఆయనకి. వచ్చినాయి. అయితే మనం 105 పెట్టినాయి అక్కడ జమ అయినాయి, అవి అవి ఏం చేయరాదా సార్? అవును, 105 కొట్టినాయి సార్కి రివార్డ్ లో అక్కడ వచ్చి ఉన్నాయి సార్ అయ్యి. వచ్చి ఉన్నాయి కొట్టిండు అన్నట్టు. సార్ అవును, ఇప్పుడు $500 అంటే చూసుకోండి మరి. $500 మళ్ళీ ఇప్పుడు సార్ టోకెన్ ఫార్మింగ్ లోకి పంపించుకున్నారంటే సార్కి మళ్ళీ $1000 అయి బయటకు వస్తాయి. అంటే ఒక్కసారి చేసుకోవచ్చా సార్ 500? 500 ఒకటేసారి చేసుకోవచ్చు. అంటే మన దాంట్లో బిఎన్బి ఉంటే ఒకటేసారి చేసుకోవచ్చు. సరే సార్. సార్ $100 కానీ $500 వరకు అందులో ఇచ్చారు అనమాట మనకి. అయితే ఇప్పుడు అప్డేట్ వచ్చింది సార్, అది చేయమంటారా? అది ఏం అప్డేట్ వచ్చింది సార్? అది మనకు ఇది ఇట్లా చూపెడుతుంది సార్, అప్డేట్ కొట్టచ్చా లేకపోతే ఆపన్నా? ట్రస్ట్ వ్యాలెట్ మీకు ఆల్రెడీ ఇప్పుడు డియాప్స్ అని రావట్లేదు కదా మీకు అక్కడ? వస్తలేదు సార్, వస్తలేదు. డియాప్స్ అని రాకపోతే కనుక మీరు చేసుకుంటే చేసుకోండి, లేదంటే కనుక లీవ్ ఇట్. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ డియాప్స్ అని వచ్చిందంటే ఇబ్బంది పడతారు మీరు. సరే సార్, అందుకే కొడతలేను. అందుకని ఎందుకంటే ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది కాబట్టి డియాప్షన్ రావట్లేదు కాబట్టి మీరు ఒకవేళ అప్డేట్ చేసాక మళ్ళీ డియాప్షన్ వచ్చింది మళ్ళీ సేఫ్ కాల్ లో చేసుకోవాలి మళ్ళీ. అయితే సరే కొట్టా సార్. సార్ బాబురావు సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదే కొంచెం డౌట్ ఉంటే అడిగాను సార్. సరే సార్ చంద్రశేఖర్ సార్ ఒక 5 minutes కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. కుమారి మేడం చెప్పండి మేడం. 14,000 15,000 అయినాయి 25,000కి. మరి ఇంక వాటికి పెట్టాలి కదా మళ్ళీ మనం. 25,000 వరకు అయ్యేంత చేయాలి కదా మేడం. వాయిస్ అంటే 25,000 అవ్వలేదు. 2 అకౌంట్లు చేసాము. 25,000 అవ్వాలి ఒక్కొక్క అకౌంట్ కి. మళ్ళీ పెట్టొచ్చా వాటికి? పెట్టొచ్చు మేడం. 25,000 వరకు పెట్టొచ్చు. మీరు 15,000 కదా చేశారు. 15,000 ఒకటి 16,000 ఒకటి చేసాము. ఒకదానికి 10,000 చేయొచ్చు, ఇంకా ఇంకొక దానికి 9,000 వరకు చేయొచ్చు. సరే సార్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్పుడు 1,500 పెట్టి మనం సేఫ్ కాల్ ఐడి చేసాం కదా, వాటికి కూడా పిన్ తీసుకోవాల్సిందేనా ప్రతి ఒక్కళ్ళకి? ఆ పిన్ అడిగినప్పుడు ఏ వ్యాలెట్ అయితే అడిగితే ఆ వ్యాలెట్ ఖచ్చితంగా తీసుకోవాలి మేడం. ఇప్పుడు అందరికి అడుగుతుంది, ప్రతి వ్యాలెట్ కూడా తీసుకోవాల్సింది. అన్ని వ్యాలెట్లు తీసుకోవాలి. ఓకే సార్. మరి నేను పాట పాడినాక ఫోన్ పోయింది నాది. నెల అవుతుంది ఫోన్ పోయి. మేడం అవును, అప్పటి నుంచి రావట్లేదు మీరు. అదే ఫోన్ పోయింది సార్. ఒకళ్ళు కూడా మీటింగ్ లో నా గురించి మేడం చెప్పండి సార్. ఇది సిగ్నల్ వీక్ గా ఉంది. మేము అనుకుంటూనే ఉంటున్నాం మేడం మీరు రావట్లేదని. ఆల్రెడీ ఏంటంటే మీరు బిజీగా ఏమైనా ఉండొచ్చు అని అనుకుంటున్నాం అనమాట. అంటే ఫోన్ పోయిందని ఇలా లేదు సార్. లేదు, ఫోన్ పోయింది. టీబీసీ మీటా మీద మెయిల్ ఐడి మీద ఫోన్ పెట్టాము. మళ్ళీ నెలకు తెచ్చి ఇంట్లో పెట్టా సార్ ఫోను. సూపర్. ఈ టీబీసీ మీటా మెయిల్ ఐడి మీద పెట్టాం కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్. ఓకే ఓకే ఓకే. వావ్ సూపర్ సూపర్ మేడం. అయితే వచ్చింది, దొరికింది అయితే. మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టారు నెలకి ఖచ్చితంగా. వావ్ సూపర్ సూపర్ మేడం, సూపర్ ఎక్సలెంట్. అయితే అది ఈ ఫోన్ ఈ మధ్య సిగ్నల్ ఉంటలేదు సార్. ఈ ఫోన్ కెలికి వాళ్ళు ఆగమాగం చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఏదన్నా ఫోన్ మాట్లాడదంటే సిగ్నల్ రాక ఒక మాట మాట్లాడటం కట్ అయిపోతుంది నా గొంతు. అసలు మాట అందుకోట్లా. మీకు చంద్రశేఖర్ గారికి రాజేష్ గారికి మీకు చెబుదామంటే. అవునవును అవును మేడం. అదే మీరు మొన్న నేను ఒకసారి ఇన్వైట్ చేశాను మేడం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరేం మాట్లాడారు. కట్ అయిపోతుంది. ఇక్కడ సిగ్నల్ లేదు. మేము గుంటూరులో చివరిగా ఉంటాము కాలనీకి.
ఓకే ఓకే అందుమూలన మేడం. సిగ్నల్ అందుకోలేదు సార్. అయితే ఇప్పుడు వ్యాలెట్స్ ఆ అయ్యేది పాట బాగానే ఉన్నాయి పడి కదా తెల్లారే మేడం? ఫోన్ పోయాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యో అయ్యో. ఎవరు మేడం ఎక్కడ మేడం? ఊర్లోనే పోయిందా? ఇంట్లోనే పోయిందా? ఇంట్లోనే మంచం మీద పెట్టిన ఫోన్ తీసుకెళ్లారు సార్. మరి ఎలా దొరికింది మేడం? మరి తెలిసిందా ఎవరా అన్నది? పోలీసులు తెలియలేదు. పోలీస్ కంప్లైంట్ టీబీసీ మెటా మెయిల్ ఐడి ఉంటది కదా, మెయిల్ ఐడి మీద కంప్లైంట్ పెట్టాము. ఓకే. కంప్లైంట్ పెడితే ఇక్కడే ఉంది, మీ కాలనీలో ఉందని చెప్తున్నారు. ఏది కంట్రోల్ రూమ్ లో పోలీసులు. అవునవును. అంటే వాళ్ళు లొకేషన్ క్యాచ్ చేస్తున్నట్టున్నారు. ఓకే వా. ఆ ఇక మెయిల్ ఐడి మీద పెట్టాక తర్వాత ఇక తట్టుకోలేకపోయారు వాళ్ళు. మేము ఇట్లా ఉందంటే ఇక్కడే పోలీసులు వస్తామన్నారు, అది ఇది అని చెబుతుంటే తట్టుకోలేక మళ్ళీ సైలెంట్ గా ఇంట్లో తెచ్చి వేరే గదిలో, మా ఇంట్లోనే 2 రూములు ఉంటాయిలే సార్, వేరే గదిలో పెట్టేసి వెళ్ళిపోయారు. ఇక దొరికినాక 2-3 సార్లు కాల్ చేస్తే అందుకోవట్లా సిగ్నల్ లేక. అవునవును, మంచి పని చేశారు అయితే. ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరే వస్తా ఉండాలి, మీ మాటలు వింటా ఉండాలి మేము. థ్యాంక్ యూ మేడం. సరే సార్. ఓకే మేడం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు తర్వాత షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే అన్ని వ్యాలెట్స్ అవన్నీ ఉంచారా, మళ్ళీ ఏమైనా రిమూవ్ చేయడం అలాంటి ఏమైనా జరిగిందా? అది చూడాలి సార్, ఓపెన్ చేసి చూడాలి. అంటే మీకు ఆల్రెడీ నష్టపోయి ఉన్నాను కదా. ఓకే, మీరు ఒకవేళ ఓపెన్ చేయడం తెలుసు అంటే స్క్రీన్ షేర్ చేస్తే చెప్దాం, లేదంటే గనక ఇంకా మరి మీ ఎవరు చూస్తున్నారో వాళ్ళ చేత చెక్ చేయండి. అంటే పిల్లలు ఊరెళ్ళారు సార్, వాళ్ళు వచ్చాక చేపిస్తాను. ఓకే ఓకే సార్. ఓకే ఓకే మేడం. ఏంటంటే అది కూడా క్లారిటీ కావాలి కదా, ఒకవేళ అందులో ఉన్న ఏమైనా ట్రస్ట్ వాలెట్ డిలీట్ చేశారా, ఏంటి రిమూవ్ చేశారా అన్నది. పిల్లలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి మీ చేత మాట్లాడిస్తాను సార్. పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అది చెక్ చేద్దాం. ఒకవేళ కీవర్డ్స్ అయితే రాసి పెట్టుకున్నారు కదా మేడం, అన్ని కూడా రాసి పెట్టుకున్నారు. అవి సేఫ్ గా ఉంది. ఫోన్ పోయినా కానీ సేఫ్ గా ఉంటే మీకు నో ప్రాబ్లం, కొత్త ఫోన్ లో కూడా అప్డేట్ చేస్తాం. ఆ ఫోన్ లోనే ఉన్నాయిలే, అది దాని జోలికి బాగా టీవీసీ మెటా జోలికి. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి చేయలేదు, లేకపోతే తెలుసుకుంటే మాత్రం చేసిండేవాళ్ళు. పిచ్చి పిచ్చిగా అన్ని కెలికి ఆగం చేశారు కానీ టీవీసీ మెటా జోలికి పోలేదు. రేపు తర్వాత ఓపెన్ చేసి చూపించాక కానీ తెలీదు. సరే సార్ మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఫోన్ పోయిందా నెల అయినా నా పేరు వచ్చిద్దేమోనని ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కాడ మీటింగ్ లో ఎంటా పోయి. నిజం సార్, నేను చాలా ఎదురు చూసా, ఒక్కళ్ళన్నా నా పేరు ఎత్తుతారేమో, ఏంది పాట పాడిన తెల్లారి మాయమైపోయింది మేడం అని ఫోన్ ఎత్తుతారేమోనని. ఎంతమంది కడిపోయినా నా పేరు రాలా మీ ముగ్గురికి. లేదు మేడం, 2 days వచ్చారు కదా మీరు, ఆల్రెడీ పాట పాడారు. పాట పాడిన తర్వాత 2 days వచ్చారు. 2 days తర్వాత మళ్ళీ పాట మళ్ళీ సార్ నేను వినలేదు, ఒకసారి పెట్టండి అని చెప్పి అంటే లైవ్ లో పెట్టారు సార్. ఇక ఆ తర్వాత పోయింది. అవునవునవును, అన్ని మాట్లాడారు అప్పుడు వచ్చారు, కానీ తర్వాత ఏంటంటే ఇంకా పేర్లు చెక్ చేయలేదు కాబట్టి అందుకని. మీ పేరు చెక్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి మేడం పిలుస్తా ఉంటాను నేను. అంతే, మనమంతా కుటుంబ సభ్యులు అని అంటారు వీళ్ళు, నా పేరు రావట్లేదని ప్రతి ఒక్క మీటింగ్ కాడ పోయి కూర్చొని వింటా ఉంటా. అంటే ఒక్కోసారి బిజీగా ఉంటారు కదా. సరే సార్, బిజీ లేదు. ఓకే మేడం. ఓకే సార్, కోట వెంకటేష్ సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. మామూలుగా మనకు బిఎన్బి ఛార్జెస్ గురించి, గ్యాస్ ఫీజు గురించి కొంచెం నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఏ క్రిప్టో కరెన్సీ అయినా గ్యాస్ ఫీజు అనేది పెడుతుంది. మన పీవీసీ మెటా కూడా గ్యాస్ ఫీజు పెట్టింది. పీవీసీ మెటా గ్యాస్ ఫీజు ఎందుకు పెడుతుందంటే, ఏ క్రిప్టో కరెన్సీ అయినా గ్యాస్ ఫీజు ఎందుకు పెడుతుందంటే, బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి, బ్లాక్ చైన్ కి మనం ఇచ్చేటువంటి ఫీ అనమాట. ఇది పీవీసీ మెటా ఓనర్స్ కి, పీవీసీ మెటా ఫౌండర్స్ కి, ప్రాజెక్ట్ కి సంబంధించిన వ్యక్తులకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇది మనం ఫైనాన్స్ స్మార్ట్ చైన్ ద్వారా వచ్చే బిఎన్బి అనేది
ఈ ఈ గ్యాస్ కి ఎంత పివి డిపాజిట్ కి చేసుకొని ఒక్కొక్క ఫీ అనేది వస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. చంద్రశేఖర్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? నాకు ఇప్పుడు కట్ కూడా బ్రేక్ అవుతుంది అవుతుంది సార్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు బాగానే వస్తుంది. ఆ, ఆ, మొదటి నుంచి వినిపించిందా లేకుంటే మధ్యలో ఏమన్నా ఫుల్ డిస్టర్బెన్స్ వచ్చిందా? ఫుల్ లేదు, డిస్టర్బెన్స్ వచ్చింది బిఎన్బి సార్. గురించి స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ కొద్దిగా అక్కడి నుంచే డిస్టర్బెన్స్ ఉంది. ఎస్, క్రిప్టో కరెన్సీ అనేది ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రతి క్రిప్టో ప్రతి కాయిన్ కూడా బిఎన్బి గ్యాస్ ఫీజ్ అనేది పెడుతుంది. ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క బిఎన్ గ్యాస్ ఫీజ్ అనేది పెడుతుంది. అలాగే పీవీసీ మెటా కూడా బిఎన్బి ఈ గ్యాస్ పీవీసీ మెటా ఓనర్కి సార్ మళ్ళీ సార్ సార్ మళ్ళీ చంద్రశేఖర్ బ్రేక్ సార్ అవుతుంది సార్. చంద్రశేఖర్ బ్రేక్ సార్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ అవుతుంది. బయట పెట్టుకున్నాం. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి సార్. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ ఇప్పుడు ఓకే. ఓకే. ప్రతి క్రిప్టో కరెన్సీ వాళ్ళ ఆ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కోసం పెట్టేటువంటి ఫీజునే గ్యాస్ ఫీజ్ అంటాం. ఏ క్రిప్టో కరెన్సీకైనా బ్లాక్ చైన్ యూజ్ చేసేటువంటి ఏ క్రిప్టో కరెన్సీ అయినా గ్యాస్ ఫీజ్ ఖచ్చితంగా పెడుతుంది. మన పీవీసీ మెటనే కాదు, ప్రతి క్రిప్టో కరెన్సీ వాళ్ళ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ దీన్ని బట్టి గ్యాస్ ఫీజ్ పెడుతుంది. ఒక్కొక్క కాయానికి ఒక్కో రకమైన గ్యాస్ ఫీజ్ ఉంటాయి. యాక్చువల్ గా అన్ని రకాల గ్యాస్ ఫీజులతో కంపేర్ చేసుకుంటే బినాన్స్ స్మార్ట్ చైన్ నుంచి వచ్చే గ్యాస్ ఫీజ్ అనేది అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కానీ మనం దీన్నే ఎక్కువ అనుకుంటున్నాం. బినాన్స్ స్మార్ట్ చైన్ అన్నది, బిఎన్బి స్మార్ట్ చైన్ అన్నది, ఈ గ్యాస్ ఫీజ్ అన్నది ప్రాజెక్ట్ యొక్క ఓనర్స్, ప్రాజెక్ట్ యొక్క యజమానులకి, ప్రాజెక్ట్ ఫౌండర్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు. పీవీసీ మెటా యొక్క ఫౌండర్స్ కి ఈ ఫీజుకి మనం అంటున్నాం పీవీసీ మెటా గ్యాస్ ఫీజు పెంచేస్తుంది, బిఎన్బి ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటాం. పీవీసీ మెటాకి సంబంధమే లేదు సార్. ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరుగుతాయో, ఈ ట్రాన్సాక్షన్ జరగడానికి తీసుకున్నటువంటి ఫీజు అది పీవీసీ మెటా వాళ్ళు తీసుకోవట్లా, బైనాన్స్ స్మార్ట్ చైన్ వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజు ఇది. మనం పీవీసీ మెటా ఫౌండర్స్ ని ఏ రకంగానూ నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఈ గ్యాస్ ఫీజ్ అనేది చాలా అవసరం మనకి. రియల్ గా చెప్పుకుంటే గ్యాస్ ఫీజ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే నువ్వు ఈ రోజు ఒక ట్రాన్సాక్షన్ చేసావంటే, ఈ రోజు డేట్ లో నువ్వు ట్రాన్సాక్షన్ పోవాలని టైం, మినిట్స్, సెకండ్స్ కూడా రికార్డ్ అవుతుంది. వ్యాలెట్ అడ్రస్ కొన్ని జనరేషన్స్ వరకు బ్లాక్ చైన్ యొక్క ఆధారితంగా ఏర్పడినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ కొన్ని జనరేషన్స్ ఎప్పటికైనా ఆ బ్లాక్స్ లో అది నిక్షిప్తమై ఉంటుంది. దానికోసం ఇది సెక్యూర్డ్ గా నీ యొక్క ట్రాన్సాక్షన్ ను ఉంచడానికి ఒక ఫీజు అనేది పెడుతుంది. ఎందుకంటే ఆ బ్లాక్ చైన్ లో నీ యొక్క సమాచారాన్ని చాలా జాగ్రత్తగా బదిలీపరచడానికి, చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టడానికి కొన్ని జనరేషన్స్ వరకు ఎప్పుడు నీ యొక్క బ్లాక్స్, నీ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైట్ కొన్నాం బ్లాక్ చైన్ లో, నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకు అది వస్తుంది. ఒకవేళ ఇప్పుడే మనకు అవసరం లేదు, ఒక పీవీసీ మెటా 1,00,000 పీవీసీ మెటా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 1,00,000 పీవీసీ మెటా ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ కి ఎప్పుడు, ఏ టైంలో, ఏ రోజు, ఏ టైంలో, ఏ సెకండ్స్ తో పాటు రికార్డ్ అయ్యి, అది ఆ రికార్డ్ అనేది కొన్ని బ్లాక్స్ రూపంలో బ్లాక్ చైన్ లో నిక్షిప్తమై ఉంటుంది. దీనికోసం పెట్టేటువంటి ఫీజు ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే బిఎస్సి వాళ్ళు చూసుకుంటారు, పీవీసీ మెటా వాళ్ళు చూసుకోరు. పీవీసీ మెటా ఏం చేసింది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చింది, ప్రాజెక్ట్ ని మాత్రమే మనకి ఇచ్చింది. దీన్ని నడిపించడానికి ఒక బ్లాక్ చైన్ కావాలి. ఆ బ్లాక్ చైన్ మనం ఆధారపడడానికి, బ్లాక్ చైన్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఒక గ్యాస్ ఫీజ్ అని పెడతారు. పీవీసీ మెటా వాళ్ళు పెట్టలా. బ్లాక్ చైన్ లో మనం వాడడానికి ఎప్పుడు గ్యాస్ ఫీజు ఎక్కువ ఉంటుంది, తగ్గించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కూడా చెప్తాను. మాక్సిమం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ హెవీగా రద్దీగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే,
చాలా ఫాస్ట్ గా పోటీగా జరుగుతూ ఉంటాయి మొత్తం కమ్యూనిటీలో. అలాంటప్పుడు గ్యాస్ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. మీరు బాగా గమనించారా? కొత్త అప్డేట్ వచ్చిన నెక్స్ట్ డేనే గ్యాస్ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఆ తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైతే ఆ రద్దీ తగ్గుతుందో, ఆ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి రద్దీ తగ్గినప్పుడు గ్యాస్ ఫీజు డౌన్ అవుతుంది. ఎస్ సార్, కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎస్ సార్. సార్. అది ట్రాన్సాక్షన్స్ యొక్క బ్లాక్ చైన్ లో ఎంటైర్ కమ్యూనిటీలో టోకెన్ సంబంధించి లేకుంటే ఆ కాయిన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ హెవీగా ఉంటే అప్పుడు గ్యాస్ ఫీజు చాలా ఎక్కువ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రద్దీగా లేని సమయంలో, ఇలాంటి సమయంలో మనకు గ్యాస్ ఫీజు తగ్గుతుంది. మీరు చూడండి, 2-3 రోజుల తర్వాత లేకుంటే 4 days తర్వాత మన పీవీసీ మెటల్ లో ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మీకు తగ్గడం మనం గమనిస్తాం. అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత, జరిగిన తర్వాత, ఏదో విత్డ్రావల్స్ మొన్న ఇచ్చినప్పుడు బిగినింగ్ లో వచ్చిన ట్రాన్సాక్షన్ ఫీ, ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చేటువంటి ట్రాన్సాక్షన్స్ కి వ్యత్యాసం ఉంది. సో ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్, ఈ గ్యాస్ ఫీజ్ అన్నది క్రిప్టో కరెన్సీలో కంపల్సరీ ఉండాలి. రేపు నాన్ ఫంజిబుల్ టోకెన్ వచ్చినప్పుడు కానీ, మీరు మెటావర్స్ లో లేకుంటే ఇంకెక్కడైనా ఒక విలువైనటువంటి వర్చువల్ ల్యాండ్స్ కొన్నప్పుడు కానీ, ఇవన్నిటి కూడా మీ యొక్క సమాచారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత బ్లాక్ చైన్ ఉంది. ఆ బ్లాక్ చైన్ మీ యొక్క సమాచారాన్ని కాపాడుతుంది. కాబట్టి అందుకు మీరు ఇచ్చేటువంటి ఫీజు, మనం ఇచ్చేటువంటి ఫీ, ఈ పీవీసీ మెటా వాళ్ళకి సంబంధం లేదు. ఏ కాయిన్ యొక్క ఓనర్స్ కి వాళ్ళు పెట్టేటువంటి గ్యాస్ ఫీ అయితే కాదు. ఇది బ్లాక్ చైన్ నిర్ధారించేటువంటి ఫీ. అది ఇదొక విషయం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పీవీసీ మెటా ఓనర్స్ నిందించాల్సిన అవసరం లేదు. డానియల్ జాన్సన్ పెట్టింది కాదు ఇది. మనం వాడేటువంటి బ్లాక్ చైన్ బేస్ బినాన్స్ స్మార్ట్ చైన్ వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఫీ. ఇది కాయిన్ కి బ్లాక్ చైన్ వేరు. పాలిగాన్ బ్లాక్ చైన్ ఉంటుంది, బినాన్స్ బ్లాక్ చైన్ ఉంటుంది, ఇంకొక బ్లాక్ చైన్ ఉంటుంది, ఎథీరియం బ్లాక్ చైన్ ఉంటుంది. ఎథీరియం బ్లాక్ చైన్ ఒక రేట్ ఉంటుంది. మన యాక్చువల్ గా కంపారిటివ్లీ ఆల్ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్స్ తో కంపేర్ చేసుకుంటే బిఎస్సి నిర్ధారించేటువంటి గ్యాస్ ఫీ చాలా తక్కువ. అంత తక్కువ ఫీజులోనే నీ యొక్క సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెడుతుంది బిఎస్సి స్మార్ట్ చైన్ అన్నది, బినాన్స్ స్మార్ట్ చైన్ అన్నది. చాలా అందుకే బినాన్స్ స్మార్ట్ చైన్ తీసుకొచ్చింది. మన పీవీసీ మెటా కూడా ఎంచుకునింది, ఆ బ్లాక్ చైన్ తీసుకొచ్చింది. కమ్యూనిటీ మేలు కోసం ఇది కూడా ఒక రకంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొకటి కూడా విషయం ఉంది. ఎంత ఎక్కువ ఫీజు చెల్లించి, గ్యాస్ ఫీజు ఎంత ఎక్కువ ఉంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్ అంత విలువైనగా పరిగణించి బ్లాక్ చైన్ అంత సోఫిస్టికేటెడ్ గా దాన్ని భద్రపరిచేటువంటి అవకాశం కూడా ఉందని కూడా సమాచారం ఉంది. ఇప్పుడు మనకు బ్లాక్ చైన్ ఇప్పుడు మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఇంకా ఫర్దర్ లో ఫ్యూచర్ లో కొత్త అప్డేట్స్ లో పీవీసీ మెటా తీసుకొచ్చేటువంటి ఆ సమాచారాన్ని బ్లాక్ చైన్ లో మన సమాచారాన్ని భద్రపరచుకోవడం అవసరం లేదా? సేఫ్ గా ఉండాలా, సేఫ్ గా ఉండకూడదా? అప్పుడు మనం గ్యాస్ ఫీజ్ పెట్టాలా వద్దా? గ్యాస్ ఫీజ్ తీసేమని చెప్దామా? గ్యాస్ ఫీజ్ ఉండాలి. గ్యాస్ ఫీజ్ ఉంటేనే ఈ యొక్క ట్రాన్సాక్షన్ చాలా సేఫ్ గా ఉంటది. మీ యొక్క అడ్రస్ నుంచి అడ్రస్ టు అడ్రస్ ఎంత క్వాంటిటీ ఆఫ్ వెళ్ళింది ఆ అడ్రస్ కి, ఇదంతా కూడా చాలా సేఫ్ గా బ్లాక్ చైన్ లో బ్లాక్ చేయడానికి, నిక్షిప్తం చేయడానికి ఈ ఫీజు అనేది పెడుతుంది సార్. ఇది 100% ఉండాలి. ఉంటేనే మన యొక్క ప్రాజెక్ట్ జెన్యూన్ అని అర్థం. గ్యాస్ ఫీజు లేకుండా నిర్వర్తిస్తుందంటే అది ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ ఎ జెన్యూన్, ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ క్రిప్టో కరెన్సీ. అది పూర్తిగా బ్లాక్ చైన్ పైన ఆధారపడలేదని అర్థం. బ్లాక్ చైన్ కి దాన్ని సపోర్ట్ చేయలేదని అర్థం. గ్యాస్ ఫీజు లేదంటే, గ్యాస్ ఫీజు ఉంది అంటే అది జెన్యూన్, ఆ ట్రాన్సాక్షన్ జెన్యూన్, ఆ ట్రాన్సాక్షన్ సేఫ్. ఇదొకటి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్, ఆల్రెడీ టైం అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా అంటే మనందరం అనుకుంటున్నాం కదా బిఎన్బి ఛార్జ్ ఎందుకు ఇలా కట్ అవుతుంది, గ్యాస్ ఫీజ్ అనేది ఎందుకు కట్ అవుతుంది అన్నది, దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అంటే కంపల్సరీ ఒక నెట్వర్క్ ఏది ఒక బ్లాక్ చైన్ మీద మనం బేస్ అయి ఉన్నాం కాబట్టి కంపల్సరీ గ్యాస్ ఫీజ్ అనేది బ్లాక్ చైన్ కి సంబంధించినది. అంటే మన సిస్టమ్ తీసుకుంటుందని కాదు. సార్ కరెక్ట్. మనకి బిఈపి 20 అనేది గ్యాస్ ఫీజ్ కూడా చాలా తక్కువ సార్. వేరే ఈటీహెచ్, మళ్ళీ బిఎస్సి, ఇంకా వేరే బేసిక్ ఉన్నాయి కదా,
అవి ఎలా అంటే గ్యాస్ ఫీజు చాలా హెవీ ఉంటాయి, ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. ఇదైతే గ్యాస్ ఫీజు అయితే నార్మల్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సార్ థ్యాంక్ యూ సార్ క్లారిటీగా చెప్పినందుకు చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. ఓకే Yes, సార్, sir. మరి Thank టైం you. కూడా అయింది కాబట్టి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ సూపర్ షేరింగ్, అందరూ ఎక్సలెంట్గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ. జై పీయూష్ మెటా సార్, జై పీయూష్ మెటా, జై పీయూష్ మెటా, జై పీవీస్ మెట సార్. జై పీయూష్ మెటా సార్, జై పీయూష్. జై టీవీ ఓకే మెట. సార్, బాయ్ సార్. జై పీయూష్ మెటా మేడం. జై టీవీ మెట. ఓకే, గుడ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్. థ్యాంక్ యూ, బై బై.